హలో అండి. ఏజియోలో బిగ్ బోల్డ్ సేల్ అయితే రన్ అవుతుందండి. మనకి 2 డేస్‌లో ఎండ్ అయిపోతుందన్నమాట. మనకి ప్రైజెస్ అనేవి చాలా డ్రాప్ అయ్యాయండి. ముఖ్యంగా ఆవాస కుర్తీస్ మీదయితే చాలా ప్రైజెస్ డ్రాప్ అయ్యాయన్నమాట మనకి. చాలా 80 రూపీస్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి. ఆవాస బ్రాండ్ అనేది మనకి మంచి బ్రాండ్ కదండీ! సో, ఆ టైప్ కుర్తీస్ మనకి అంత తక్కువ ప్రైస్‌లో రావడం అనేది చాలా గ్రేట్ అండి. నేను ఆల్రెడీ ఒక 2 కుర్తీస్ అనేది పర్చేస్ చేశాను. నాకు అవి 150 రూపీసే పడ్డాయన్నమాట. నేను అవి వచ్చిన తర్వాత నేను అవి రివ్యూ చేస్తాను. మనం ఉమెన్ సెక్షన్‌లోకి వెళ్ళి ఎత్నిక్‌లోకి వెళ్దామండి. ఎత్నిక్‌లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇలా అయితే వస్తుంది ఇంటర్ఫేస్. సో, మనం కుర్తాస్ అండ్ కుర్తీస్ కదా! సో, కేటగిరీలోకి వెళ్ళి ఉమెన్ సెలెక్ట్ చేసుకొని కుర్తాస్ అండ్ కుర్తీస్‌ని అయితే సెలెక్ట్ చేసుకుందామండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి మనకి ప్రైస్ లోయెస్ట్‌లో పెట్టుకుందాం. ప్రైస్ లోయెస్ట్‌లో పెట్టుకుంటే చూసారా ఆవాస కుర్తీస్ అనేవి జస్ట్ మనకి 80 రూపీస్‌కే వస్తున్నాయండి. 80 రూపీస్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి. అలానే 125 రూపీస్‌కి వస్తున్నాయి. చాలా తక్కువ ప్రైస్‌కైతే వస్తున్నాయండి. ఫ్యూజన్ కూడా చూడండి. ఫ్యూజన్ కూడా మంచి బ్రాండ్ అన్నమాట. సో, అది 125 రూపీస్‌కే వస్తుంది. కుర్తీ చూడండి చాలా బాగుంది కదా! జస్ట్ మనకి 125 రూపీస్‌కైతే వస్తుందన్నమాట. బట్ మనకి చూసారా సైజెస్ అసలు ఏవి అవైలబుల్‌గా లేవు. ఎక్సెస్ సైజ్ మాత్రమే అవైలబుల్‌గా ఉంది. జస్ట్ మనకు కావాల్సినవన్నీ కూడా మనం ముందుగానే కార్ట్‌లో పెట్టుకుంటే బెటర్ అండి. ఎందుకంటే మనం జస్ట్ అలా చూసేసరికి కార్ట్‌లో పెట్టి ఆర్డర్ పెట్టేసరికి ఔట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయన్నమాట. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్‌ఔట్ చేయండి. నేను యాక్చువల్లీ 2 కుర్తీస్ అయితే పర్చేస్ చేశాను. బట్ నేను అప్పుడు అవైతే రికార్డ్ చేయడం మర్చిపోయాను. ఇది వచ్చిన తర్వాత నేను రివ్యూ అయితే చేస్తానండి ఎలా ఉందనేది. ఈ కుర్తీ కూడా చూడండి చాలా బాగుంది కదా! మెరూన్ కలర్ 125 రూపీస్‌కైతే వస్తుంది. బట్ సైజెస్ అయితే అసలేమీ అవైలబుల్‌గా అయితే ఉండట్లేదండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్‌ఔట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని ఆఫర్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆఫర్స్ ఏమన్నా ఉంటే నేను మీకు పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్లు అయితే రావడం జరుగుతుంది.